కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం కాస్త పక్క అన్ని నీట్ గా వేసి కడిగితే ఇలా తెల్లగా ఈ విధంగా అయిపోతుంది. ఓకేనా? నీకు పెళ్ళైంది కదా నిషా? అంటే అదే పని ఉంది. ఏం పని? పిల్లల్ని కనాలి కదా. పిల్లలా? ఎంతమంది? 10-12 కన్నావు. 10-12 మందా? వేసుకోండి అమ్మా, వేసుకోండి. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన తన మొహం మీద పారేస్తాను. అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఏమైంది? ఆ ఊహ ఎంత బాగుందో. ఓయ్, నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? గదిలో వేసి గడ పెట్టి నా గదతో వీళ్ళందరూ దెంగి తినడానికి వచ్చాను నా కేక్ అంతా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? పాలిస్తావా? ఇట్ట తయారయ్యేదే మీరంతా? ఏ ఊరు మీది? ఎంతమంది దిగిరు మీరు బ్యాచ్? దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎగ్జామ్స్ మధ్యలో సినిమాకి పోవడం తప్పు కదా బిడ్డ. ఈ వయసులో సినిమాకి కాకి ఆడపోతారులే. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఒళ్ళంత తుళ్ళింత వింత కవింత లేలా బాలా. ఇదేంటైతే? అరే నీ అబ్బా. నేను పెంచుకోవాలనుంది. దా మా ఇంటికి వచ్చి. వెళ్ళు మావా వెళ్ళు. ఏముంది? ఒక్కసారి అంటే ఇప్పుడైతే నేను కొట్టుకోవట్లేదు, బికాజ్ ఇట్స్ స్టిల్ వెట్. అంటే ఎస్. అయినా ప్రేమించాలని అనుకుంటే సరిపోతుందా? అవతల వాళ్ళు కూడా ఉండాలి కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎవరైనా వస్తారా ఫ్రెండ్స్ లవ్ చేస్తాకే? నేను రా దెంగే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. వెరీ స్మూత్, వెరీ స్మూత్. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. చాలా మంది పకోడీగాళ్ళు ఇదే పని మీద ఉంటారు. లేపేద్దాం రా. లగా దెంగే